శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. మనం ఆ సాయినాథుని అనుగ్రహంతో మనం 12వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ అధ్యాయంలో మనకి ఏం తెలియజేస్తున్నారు? సాయి లీలలను తెలియజేస్తున్నారు. ఇందులో ఆయన ఏమేం చేశారు, ఎవరిని ఎలా ఉద్ధరించారు, అవన్నీ కూడా, ఆ లీలలన్నీ కూడా మనకి ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. భక్తులను బాబా ఏ విధంగా కలుసుకునేవారో, ఎలా ఆదరించేవారో ఈ అధ్యాయంలో చెప్తాను వినండి అంటున్నారు ఈ సచ్చరిత్ర వ్రాసినటువంటి ఆ గ్రంథకర్త. శిష్టులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడు అనే సంగతి పూర్వం అధ్యాయంలో మనం తెలుసుకున్నాము. కానీ యోగుల కర్తవ్యం పూర్తిగా వేరేలా ఉంటుంది. వారికి మంచివాడు చెడ్డవాడు ఇద్దరూ ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేస్తారు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు. అంటే యోగులు ఆ విధంగా అందరినీ ప్రకాశింపచేస్తారు. భగవంతుడు యోగుల హృదయంలో నివసిస్తూ ఉంటాడు. యథార్థముగా భగవంతుని కంటే వాళ్ళు వేరు కాదు. ఎందుకంటే భగవంతుడే వారిలో ప్రవేశించి వారి ద్వారా అన్నీ చేయిస్తూ ఉంటాడు. యోగులలో ఒకరైనటువంటి సాయి భక్తుల క్షేమం కొరకు అవతరించారు. జ్ఞానంలో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశిస్తూ వారు అందరినీ సమానముగా ప్రేమించేవారు. వారికి దేనియందు అభిమానం లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ ఆయనకి సమానమే. వారి పరాక్రమమును వినండి అంటున్నారు. ఏమిటది? భక్తుల కొరకు తమ పుణ్యమును అంతను వ్యయపరిచి ఎప్పుడునూ వాళ్ళకి సహాయం చేయుటకు సిద్ధముగా ఉండేవారు. ఎవరు? యోగులు అలా ఉంటారు. ఆ విధంగా సాయి కూడా అలా ఉంటున్నారు. వారికి ఇష్టం లేనిచో భక్తులు వారి వద్దకు రాలేరు. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించేవారు కారు. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం భగవంతుడైనా స్మరిస్తాం. ఆయన స్మరించాలి అంటే మనకి ఆ అనుగ్రహం కావాలి. అందుకని మన వంతు రావాలి అంటే అనుగ్రహం ఉంటే మనకి ఆ వంతు వస్తుంది, మనం ఆయన్ని స్మరించుకుంటాము. కానీ లీలలు కూడా ఎరిగి ఉండరు. అట్టి వారికి బాబాను చూచుటకు ఏ విధంగా బుద్ధి పుడుతుంది? పుట్టదు. కొందరు బాబాను చూడాలి అనుకున్నారు, కానీ బాబా మహాసమాధి చెందే లోపల వారికి అవకాశం కలగలేదు. ఎందుకంటే అనుగ్రహం ఉంటే కలిగేది, వాళ్ళకి ఆ అనుగ్రహం లేదు. అందుకే చూడాలనుకున్నా కూడా వాళ్ళు చూడలేకపోయారు. బాబాను దర్శించవలనను కోరిక కలవారు ఎంతోమంది ఉన్నారు, కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టి వారు విశ్వాసంతో బాబా లీలలను విన్నట్లయితే దర్శనము వలన కలిగేటటువంటి సంతుష్టి పొందుతారు. అంటే వాళ్ళని కలవలేకపోయారు కదా, చాలామంది కలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కలుసుకోలేకపోయారు. అలాంటి వాళ్ళు ఆయన లీలలను స్మరించుకున్నా కూడా ఆయన్ని కలుసుకొని, ఆయన్ని సందర్శించి ఆయన ఆశీర్వాదం పొందినటువంటి ఫలితము లభిస్తుంది, ఆ అనుభూతి కలుగుతుంది. అందుకని ఆయన లీలలను స్మరించుకోండి అని చెప్తున్నారు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకున్నప్పటికీ బాబా సన్నిధిలో ఉండాలి అనే కోరికను అచట వాళ్ళు ఉంచలేకపోయారు. అంటే ఆయన దగ్గరే ఉండాలి, చూడాలి అనుకున్న వాళ్ళు చూశారు, కానీ ఆయన దగ్గర ఉండాలి అని అనుకున్నప్పటికీ కూడా ఆ కోరిక వాళ్ళకి కొంతమందికి నెరవేరలేదు. ఎవ్వరూ కూడా తమ ఇష్టానుసారం షిరిడీకి పోలేకుండిరి. ఎవ్వరూ కూడా, అంటే మనం వెళ్ళాలి అంటే షిరిడీకి వెళ్ళలేము, ఆయన అనుమతి ఉంటేనే వెడతాము. మనకి ఆయన సూత్రాల్లో వాటిల్లో కూడా రాసి ఉంటుంది, నా అనుమతి లేనిదే ఎవరు షిరిడీ ప్రవేశం చేయలేరు అని. అంటే ఆయన అనుమతి కావాలి. ఇదే కాదు, ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఆ క్షేత్రంలో మనం పాదం పెట్టలేమన్నమాట. ఆ అనుగ్రహం ఉండాలి. ఉండాలి అంటే మనం చేసుకున్నటువంటి పూర్వపుణ్య సుకృతం కూడా ఉండాలి అంటే అది ఉంటే అక్కడ అడుగు పెడతాము. అక్కడ అడుగు పెట్టలేకపోతున్నాము అంటే, అటువంటి అవకాశం రావాలి అంటే మనం ఆయనే స్మరించుకోవాలి. నాకు నిన్ను చూడాలనుంది, నీకు షిరిడీ రావాలనుంది, నన్ను నువ్వే రప్పించుకో అని ఆయన మీద భారం వేస్తే ఆయనే మనని రప్పించుకుంటాడు. అంతే, మనం వెళ్ళాలి అనుకుంటే మనం వెళ్ళలేము. నువ్వు రప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో అని మనం వెంకటేశ్వర స్వామిని కూడా కొలుచుకుంటూ ఉంటాం కదా. అందుకని నువ్వే నీ దగ్గరికి నన్ను రప్పించుకో అని ఎప్పుడైతే ఆయన్ని సర్వస్య శరణాగతి చేస్తామో
ఆయనే మనల్ని తన దగ్గరికి ఏ విధంగా రప్పించుకుంటాడో కూడా మనకి తెలియదు. కాకపోతే మనం ఆయన మీద భారం వేసి నువ్వే రప్పించుకో అని ఆయన్నే వేడుకోవాలి. అదొక్కటే మనకి మార్గం. అందుకని అక్కడ ఉండటానికి ప్రయత్నించినప్పటికీ కూడా చాలామంది ఉండలేకపోయారు. బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగారు. బాబా పొమ్మనిన వెంటనే షిరిడి విడవలసి వస్తూ ఉండేది. కాబట్టి సర్వము బాబా ఇష్టముపై ఆధారపడి ఉంది. ఆయన ఇష్టం లేనిదే మనం అక్కడ ఉండలేము, అక్కడికి వెళ్ళలేము, అక్కడ నుంచోలేము, కూర్చోలేము, చూడలేము, ఏమీ చేయలేము. అందుకని ఆయన ఇష్టానుసారమే అంతా జరుగుతుంది. ఆయన మనకి చేయాలి అంటే మనం ఆయన్ని శరణు వేడుకోవడమే. కనుక ఈ విధంగా ఉంటూ ఉండేది అని చెబుతూ ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి వెళ్ళారు. అక్కడ ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవాన్ని చూడాలి అనుకున్నారు. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా అన్నారు, ఏమన్నారు? నువ్వు ఎప్పుడు తిరిగి ఇంటికి వెడతావు అని అడిగారు. ఆ ప్రశ్న విని కాకా ఆశ్చర్యపోయాడు. కానీ జవాబు ఇవ్వాలి కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదను అని కాకా జవాబిచ్చను. ఆయన వెంటనే ఉత్సవం చూసి వెళ్దాం అనుకున్నారు. కానీ దర్శించడం అయిన వెంటనే నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగారు బాబాగారు. అడగంగానే ఆశ్చర్యపోయాడు. అదేంటి, నేను ఉత్సవం చూసి వెళ్దాం అనుకున్నాను, నేను ఇప్పుడే అడుగుతున్నారు అని చెప్పి. సరే, మరి దానికి సమాధానం చెప్పాలి కదా. అందుకని ఆయన ఏం చెప్తాడు? బాబా ఆజ్ఞ ఎప్పుడైతే అప్పుడే నేను వెడతాను అని చెప్పి చెబుతాడు. అయితే నువ్వు ఇప్పుడే పో అని చెప్పి ఆయన సమాధానం చెప్పారు. అందులకు బాబా ఏమని చెప్పారు? రేపు పో. బాబా వాకు ఆజ్ఞతో సమానం. రేపు వెళ్ళు అన్నారు అంటే అది ఆజ్ఞ అన్నమాట, చేయాల్సిందే. కావున అట్లే చేయవలసి వచ్చింది. అందుచే ఆ మరుసటి రోజే కాకా మహాజని షిరిడి విడిచెను. బొంబాయిలో తన కచేరీకి పోగానే, అంటే వాళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడికన్నమాట, అక్కడికి పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలియచేశాడు. అంటే ఆయన ఊరు బొంబాయి నుంచి వచ్చాడు కదా, అక్కడికి వెళ్ళి అక్కడికి అడిగేటప్పటికి ఆ యజమాని ఈయన కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్ట. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బు పడ్డాడు. కావున కాకా మహాజని ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి అనుకుని ఆ యజమాని షిరిడీలో ఉన్నటువంటి కాకాకి ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరంలో ఈ విషయం గురించి ప్రస్తావించాడు. అది బొంబాయికి తిరిగి చేరింది. అంటే షిరిడీలో ఉన్నటువంటి కాకాకి ఆ ఉత్తరం చేరలేదు, అది వెనక్కి వచ్చేసింది అన్నమాట. ఇది మరి అదంతా తెలుసు, సర్వాంతర్యామి కాబట్టే ఆ ఉత్తరంలో ఉన్న విషయాన్ని గ్రహించగలిగి, అక్కడ జరిగిన విషయాన్ని గ్రహించగలిగి బాబా నువ్వు రేపే వెళ్ళిపో అని చెప్పారు. ఎంత ఆయన కళ్ళకు కట్టినట్టు మనకి తెలియచేస్తున్నారు అంటే ఆయన సర్వాంతర్యామి అనేది మనకి ఆయన చూపించిన లీల ద్వారా మనకి అర్థమవుతుందన్నమాట. సరే, ఇది ఇలా ఉండగా దీనికి వ్యతిరేకంగా ఇంకో కథ ఉంది, చెప్తున్నాను వినండి అంటున్నారు. ఏంటది? బాబు సాహెబ్ ధుమాళ్ అనే ఆయన కోర్టు పని మీద నిఫాడ్ వెడుతూ ఉన్నారు. దారిలో దిగి షిరిడీకి వెళ్ళారు. బాబా దర్శనాన్ని చేసుకున్నారు. వెంటనే నిఫాడ్ వెళ్ళడానికి ప్రయత్నించాడు. అంటే ఈయన ఉందామనుకున్నాడు కాకా మహాజని, ఈయన వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ బాబా అందులకు ఆజ్ఞ ఇవ్వలేదు. ఆయన ఉందామనుకుంటే వెళ్ళిపోమన్నాడు, ఈయన వెడదామంటే వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఆజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారము ఉండేటట్లు చేశారు. ఈలోగా నిఫాడ్ మేజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడింది. ఆ తర్వాత ధుమాళ్ నిఫాడ్కు పోయి కేసుకు హాజరవడానికి సెలవు తీసుకున్నాడు. అది ఆ కేసు కొన్ని నెలల వరకు సాగింది. 4 మ్యాజిస్ట్రేట్లు దాన్ని విచారించారు. చివరికి ఈ ధుమాళ్ ఆ కేసుని గెలిచాడు. అతని కక్షిదారుడు విడుదలయ్యాడు. అంటే ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళు విడుదలయ్యారు. ఇది పూర్తి విరుద్ధమైనటువంటి కథలు అన్నమాట ఈ రెండు కూడా. అంటే ఆయన లీల అలా ఉంటుంది. ఆ తర్వాత ఒకసారి ఏం జరిగింది, నిమోను గ్రామము వతందారు గౌరవ మ్యాజిస్ట్రేట్ అయినటువంటి నానాసాహెబ్ నిమోన్కరు షిరిడీలో తన భార్యతో కలిసి ఉన్నాడు. ఆ దంపతులు తమ కాలం అంతా కూడా మసీదులోనే గడుపుతూ బాబా సేవ చేస్తూ ఉన్నారు. బేలాపూర్లో ఉన్నటువంటి వారి కుమారుడు జబ్బుపడ్డాడు. బేలాపూర్ పోయి బాలుని, అక్కడ ఉన్నటువంటి బంధువుల్ని చూచి
అక్కడ కొన్ని రోజులు ఉండాలి అని ఆ తల్లి నిశ్చయించుకుంది. అంటే ఈ నిమోన్కర్ భార్య నిశ్చయించుకుంది. కానీ ఆ మరుసటి దినమే తిరిగి రావాలి అని భర్త చెప్పాడు. నేను వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ ఉండి కొడుకు నేను బంధువుల్ని చూసుకుని వస్తాను అంటే, అలా కాదు, నువ్వు వెళ్ళి వెంటనే మరుసటి రోజే వచ్చేసేయి అని చెప్పాడనమాట భర్త. ఆమె సందిగ్ధంలో పడింది. ఏం చేయాలో తోచలేదు. ఆమెకు ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవము శ్రీ సాయినాథుడే ఆమెకు సహాయపడ్డారు. బేలాపూర్కు పోవటానికి ముందు ఆమె బాబా దర్శనానికి వెళ్ళింది. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలైన వాళ్లతో కలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఆమె బాబా దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేసి బేలాపూర్ పోవుటకు ఆజ్ఞ ఇమ్మని వేడుకుంది. అప్పుడు బాబా ఈ విధంగా చెప్పారు. ఏమని చెప్పారు? వెళ్ళు, ఆలస్యం చేయకు, ప్రశాంతంగా నెమ్మదిగా బేలాపూర్లో సుఖంగా 4 రోజులుండు. నీ బంధువులందరినీ చూసిన తర్వాత అప్పుడు షిరిడీకి రా అని చెప్పారు. బాబా మాటలు ఎంత సమయానుకూలంగా ఉండెనో గమనించండి ఇక్కడ అని చెప్తున్నారనమాట. నిజమే కదా, ఎంత సమయానుకూలంగా అంటే ఆమె అనుకున్న ప్రకారం ఆయన గ్రహించుకుని తన మనసులో ఉన్న మాటను ఆ విధంగా ఆజ్ఞ రూపంలో తెలియచేశారు బాబాగారు. బాబా మాటలు ఎంత సమయానుకూలంగా ఉండెనో గమనించండి. నానాసాహెబ్ ఆదేశాన్ని బాబా ఆజ్ఞ రద్దు చేసింది. నానాసాహెబ్ ఏం చెప్పారు? మన్నాడే వచ్చే అన్నారు. కానీ ఆజ్ఞని బాబా యొక్క ఆజ్ఞ రద్దు చేసిందనమాట. ఇది ఒక కథ. ఇంకోటి ఏం చెప్తున్నారు? మూలే శాస్త్రి అనే ఆచారం కలిగినటువంటి బ్రాహ్మణుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నాసిక్లో నివసిస్తూ ఉన్నాడు. ఆయన 6 శాస్త్రములను చదువుకున్నారు. ఆయనకు జ్యోతిషం, సాముద్రికం కూడా బాగా తెలుసు. అతను నాగపూర్ కోటీశ్వరుడైనటువంటి బాపు సాహెబ్ బుట్టీని కలుసుకోవటానికి షిరిడీకి వచ్చాడు. బుట్టీని చూసిన తర్వాత బాబా దర్శనానికి మసీదుకి వెళ్ళారు. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను, కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెడుతూ ఉండేవారు. బాబా విచిత్రంగా మామిడి పండును అన్ని వైపులా నొక్కుతూ ఉంటారు. దానిని తినేటటువంటి వాళ్ళు నోట పెట్టుకుని చప్పరించగానే రసమంతా కూడా నోట్లోకి పోయి తొక్క టెంక వెంటనే పారవేయడానికి వీలవుతూ ఉండేది. అంటే ఒక విచిత్రంగా నొక్కి దాన్ని ఒక్కసారిగా తినేసేవారట బాబాగారు మామిడి పండుని. అంటే రసమంతా లోపలికి వెళ్ళిపోయి టెంక తొక్క మాత్రం మిగిలేది. అంత విచిత్రంగా ఆయన చక్కగా నొక్కి తినేవారట. అలాగే అరటి పండ్లను ఒలిచి గుజ్జును భక్తులకు పెట్టి తొక్కలు బాబా ఉంచుకునేవారు. ములే శాస్త్రి సాముద్రికం తెలిసినటువంటి వాడగటం వల్ల ఆయనకి సాముద్రికం, హస్త సాముద్రికం అంటారు కదా, అంటే చేయి చూసి చెప్పగలడు. ఆ విద్య అతనికి బాగా వచ్చు. అందువల్ల పరీక్షించడం కోసం బాబాని చేయి చాచమని అడిగాట. అంటే ఈయన ఇంత పని చేస్తున్నాడు కదా, అసలు ఎవరు ఈయన ఏమిటి అనేది చేయి చాచి చూస్తాను అని చెప్పి పరీక్షించడానికి చేయి చాచమని అడిగాట ఈ శాస్త్రి బాబా గారిని. కానీ బాబా దాన్ని వినకుండా 4 అరటిపళ్ళు తీసి అతని చేతిలో పెట్టాట. ఆ తర్వాత అందరూ వాడాకి చేరారు. అంటే ఆయనకు అవకాశం లేకపోయింది బాబాగారి యొక్క చేయి చూడడానికి. ఈ ములే శాస్త్రి స్నానం చేసి మడిబట్ట కట్టుకుని అగ్నిహోత్రం మొదలైనవి ఆచరించడం కోసం సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. బాబా మామూలుగానే లెండి తోటకు వెళ్ళి ఆయన పనులు చేసుకోవడానికి లెండి తోటకు వెళ్ళారు. ఆ వెడుతూ మార్గ మధ్యంలో గేరు తయారుగా ఉంచండి అని చెప్పారు. గేరు అంటే ఎర్రని రంగట. ఆ ఎర్రని రంగును తయారుగా ఉంచండి అని చెప్పి ఈరోజు కాషాయ వస్త్రాన్ని ధరిస్తాను, అందుకని ఎర్ర రంగు సిద్ధం చేసి ఉంచండి అని చెప్పారట. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చారు. సరే, మధ్యాహ్న హారతికి సమయమైంది, అంతా సర్వం సిద్ధమైంది. ఈ మధ్యాహ్న హారతికి తనతో వస్తారా అని ఈ ములే శాస్త్రిని బుట్టి అడిగారు. సాయంకాలం బాబా దర్శనం చేసుకుంటాను అని శాస్త్రి బదులు చెప్పారు. అంతలో బాబా ఆయన ఆసనంపై కూర్చున్నారు. భక్తులు ఆయనకి నమస్కరించారు. హారతి ప్రారంభమైంది. బాబా ఏం చేశారు? నాసిక్ నుంచి వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మని చెప్పారు. అప్పుడు ఈ బుట్టి స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి దక్షిణ తేవటానికి వెళ్ళారు. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతను ఆశ్చర్యపోయాడు. బాబాగారు దక్షిణ తెమ్మన్నారని బుట్టి ఆ శాస్త్రికి చెప్పగానే శాస్త్రి ఆశ్చర్యపోయాడు. ఎందుకని?
తనలో తను ఆశ్చర్యపోయి అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? నేను పూర్తిగా ఆచారవంతుణ్ణి, నేనెందులకు దక్షిణ ఇవ్వాలి ఆయనకి? బాబా గొప్ప యోగి అయి ఉండొచ్చు, నేను వారిపై ఆధారపడి లేను కదా. నేను గొప్ప యోగి వంటి సాయి ధనికుడైనటువంటి బుట్టి ద్వారా దక్షిణ అడుగుటకు అతడు కాదనలేకపోయాను. ఇప్పుడు ఆయనకి దక్షిణే కావాలి అంటే నాకన్నా ధనవంతుడు బుట్టి ఉన్నాడు, ఆ బుట్టిని అడగచ్చు కదా. కానీ బుట్టిని అడగకుండా బుట్టిని పంపించి నా దగ్గర దక్షిణ తెమ్మన్నారు ఏమిటి అని చెప్పి అనుకుంటున్నాడు అనమాట. సరే కాదనలేక తన పూజ ముగియక ముందే వెంటనే బుట్టితో కలిసి మసీదుకి బయలుదేరి వచ్చాడు ఈ శాస్త్రి. తాను పవిత్రుడను అనుకొని మసీదు అలాంటిది కాదని బాబాకు దూరంగా నిలబడి పువ్వులను బాబాపై విసిరారు. హఠాత్తుగా అలా ఎప్పుడైతే చేశారో హఠాత్తుగా అక్కడ ఏం జరిగింది? బాబా కూర్చున్నటువంటి ఆ స్థానంలో గతించినటువంటి తన గురువు ఘోలవ స్వామి కూర్చుని ఉన్నాడు. అంటే బాబా గారు కూర్చున్నటువంటి స్థానంలో హఠాత్తుగా తన గురువు కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ఆయన ఎప్పుడో గతించారనమాట. ఎవరు? ఈ శాస్త్రి గారి యొక్క గురువు అన్నమాట. అక్కడ కూర్చుని ఉన్నారు. అతడు ఆశ్చర్యపోయాడు. అది ఒక స్వప్నమేమో అని తలచాడు. కానీ అతని జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు స్వప్నం ఎట్లా అవుతుంది? అతను నిజంగా అక్కడ ఉన్నాడు కదా, పువ్వులు వేస్తున్నాడు బాబా గారి మీద దూరం నుంచే. కానీ అది నిజంగా స్వప్నం కాదు, తను మేలుకునే ఉన్నాడు కదా, అది స్వప్నం ఎలా అవుతుంది? కాదు. అయితే వారి గురువు అక్కడికి ఎలా వచ్చారు? అతని నోట మాట రాలేదు. అది చూసి ఆశ్చర్యపోయాడు. చైతన్యం తెచ్చుకుని మళ్ళీ ఆలోచించి కానీ తన గురువు మసీదులో ఎందుకుంటాడు అని భావించాడు. తుదకు మనసందిగ్ధంలు అన్నీ కూడా విడిచిపెట్టి మసీదు పైకెక్కి తన గురువు పాదములపై పడి చేతులు జోడించుకుని నిలవబడ్డాడు. అంటే తను మైల పడిపోతానేమో మడిగట్టుకున్నానని మసీదు మెట్లు ఎక్కలేదు కదా. ఎప్పుడైతే గురువు గారిని చూశారో చూడగానే అన్ని అనుమానాలు మానేసి అతను మసీదు మెట్లెక్కి వెళ్ళి అతని ముందు ఆ గురువు పాదముల మీద పడి చేతులు జోడించి నమస్కరించి నిలబడ్డాడు. తక్కిన వాళ్ళందరూ కూడా బాబా హారతిని పాడారు. కానీ ములే శాస్త్రి ఏం చేశారు? తన గురువు నామాన్ని ఉచ్చరించారు. ఎందుకంటే ఆయనకి కనిపిస్తుంది గురువు, మిగతా వాళ్ళకి బాబా గారు కనిపిస్తున్నారు, వాళ్ళు హారతి పాడారు. కానీ ఈయనకి కనిపిస్తుంది గురువు, అందుకని ఆ గురువు నామాన్ని ఉచ్చరించారు. గొప్ప జాతి వాడిని అనేటటువంటి గర్వము, తాను పవిత్రుడను అనేటటువంటి సంగతిని అక్కడ ఉండనిచ్చి తన గురువు పాదములపై పడి సాష్టాంగమనర్చి కళ్ళు మూసుకున్నాడు ఆ శాస్త్రి. లేచి కళ్ళు తెరిచినంతలో బాబా వాణిని దక్షిణ అడుగుచున్నట్లు కనిపించాడు. సరే, అందులో నుంచి బయటకు వచ్చి చూసేటప్పటికి ఎదురుకుండా బాబా దక్షిణ అడుగుతూ చేయి చాపి నుంచున్నట్టు కనిపించారనమాట. బాబా వారి చిన్న ఆకారము, ఊహకందని వారి శక్తిని చూచి ములే శాస్త్రి మైమర్చిపోయాడు. మిక్కిలి సంతృష్టి చెందాడు. అతని నేత్రాలు సంతోష బాష్పములచే నిండిపోయి బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణనిచ్చాడు. తన సందేహం తీరిందని, తన గురువును దర్శించితనని చెప్పాడు. బాబా యొక్క ఈ ఆశ్చర్యలీలను చూసిన వారందరూ కూడా నిర్ఘాంతపోయారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటది? అప్పుడు బాబా పలికిన పలుకులు, అంటే గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించదనని చెప్పారు కదా, అప్పుడు ఆ మాటలకు అర్థం అప్పుడు తెలిసిందనమాట. అంటే గురువుగారు కాషాయ వస్త్రాల్లో ఉంటారు కదా, ఆయన గురువు, శాస్త్రి గారి గురువు, అందుకని ఆ వస్త్రాలతో ఆయనకి దర్శనమిచ్చారనమాట. అట్టిది సాయి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి లీల. ఎంత అద్భుతమైన లీలో కదండి. సరే, ఇది అయిపోయింది. ఒకనాడు మామల్తదారు తన స్నేహితుడైనటువంటి డాక్టర్తో షిరిడీకి వచ్చారు. ఆ డాక్టరు తన దైవము శ్రీరాముడని, తాను మహమ్మదీయునికి నమస్కరించను అని, షిరిడీకి పోవుటకు మనసు అంగీకరించడం లేదని చెప్పాడు. ఎవరు ఆ డాక్టరు? నమస్కరించమని బలవంతం పెట్టేవాళ్ళు కానీ చెప్పువారు కానీ అక్కడ ఎవరూ లేరని, తనతో కలిసి రావాలి అని చెప్పని వచ్చి హాయిగా సంతోషంగా కాలం గడపాలి అని చెప్పి ఈ మామల్తదారు ఆ డాక్టర్కి చెప్పాడు. చెబితే సరే అని అదే ఉద్దేశంతో బాబాను చూచుటకు అందరూ మసీదుకి వెళ్ళారు. అందరికంటే ముందు ఆశ్చర్యంగా ఈ డాక్టరు బాబాకి నమస్కరించారు. అది చూచి అందరూ ఆశ్చర్యపోయారు. అసలు నా దైవమే శ్రీరామచంద్రుడు, నేను మహమ్మదీయునికి నమస్కరించను, నేను అక్కడికి రాను అని చెప్పినవాడు ఊరికే వెళ్ళొద్దాం రా అని చెప్పి తీసుకెళ్తే అందరికన్నా ముందు ఆయనే వెళ్ళి బాబాకి నమస్కరించేవాడికి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఎందుకని ఆశ్చర్యపోయారు? తన ప్రియ దైవమైనటువంటి అల్లా ఎందుకని ఆశ్చర్యపోయారు అందరూ అంటే,
తన మనోనిశ్చయాన్ని మార్చుకొని మహమ్మదీనికి ఏ విధంగా నమస్కరించావు నువ్వు అని చెప్పి అందరూ అడిగారు ఆయన్నే. అడిగేటప్పటికి ఆయన ఏం చెప్పాడు? తన ప్రియదైవమైనటువంటి శ్రీరాముడు ఆ గద్దె యందు కనిపించటం వల్ల ఆయన పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేశాను అని చెప్పి డాక్టర్ బదులు చెప్పారు. ఆ విధంగా చెప్పినప్పుడు తిరిగి సాయిబాబానే అక్కడ కనిపించాడు. అంటే ముందు చూడగానే ఆయనకి శ్రీరామచంద్రుడే కనిపించాడు. అంటే ఏ రూపంతో, యద్భావం తద్భవతి అంటారు, ఏ భావంతో ఆయన దర్శించుకుంటే మీకు ఆ రూపం కనిపిస్తుందన్నమాట. అందుకని ఏమీ తోచక ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయులెట్లు, వారు గొప్ప యోగ సంపన్నుల అవతారము అని చెప్పి చెప్పారన్నమాట. ఈ విధంగా జరిగేటప్పటికీ ఆయన అవతార సంపన్నులు, కనపడడానికి మహమ్మదీయుల వల్లే కనిపిస్తున్నారు కానీ ఆయన పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి చెప్పాడు. ఆ మరుసటి రోజే డాక్టరు ఒక ప్రతిజ్ఞ చేసి ఉపవాసం ఉన్నాడు. బాబా తనను ఆశీర్వదించు వరకు మసీదుకి పోను అనే నిశ్చయంతో మసీదుకు వెళ్ళడం మానుకున్నాడు. ఈ విధంగా 3 రోజులు గడిచిపోయింది. 4వ రోజున తన ప్రియ స్నేహితుడు ఒకడు ఖాందేశ్ నుండి వచ్చినప్పుడు వానితో కలిసి మసీదులోని బాబా దర్శనానికి వెళ్ళారు. బాబాకు నమస్కరించిన తర్వాత ఎవరైనా పిలవగా తాను వచ్చినా ఏమి అని బాబా అతన్ని ప్రశ్నించారనమాట. అంటే నేను పోను అని చెప్పి భీష్మించి కూర్చున్నాడు కదా, కానీ అతని స్నేహితుడితో కలిసి మసీదుకి వచ్చాడనమాట. ఆ ప్రశ్న వినేసరికి డాక్టర్ మనసు కరిగిపోయింది. ఆనాటి రాత్రియే నిద్రలో బాబా ఆశీర్వాదం అందుకొని గొప్ప ఆనందాన్ని అనుభవించారు ఆ డాక్టర్. ఆ తర్వాత తన గ్రామానికి వెళ్ళిపోయారు. ఆ ఆనందము ఆయనకి 15 రోజుల వరకు అనుభవించాట. బాబా గారు కలలో కనిపించినటువంటి ఆ అనుభూతి, ఆనందాన్ని. ఆ ప్రకారంగా సాయిబాబా యందు భక్తి వానికి అనేక రెట్లు వృద్ధి చెందింది. మనకి ఈ కథల వలన, ముఖ్యంగా మూలే శాస్త్రి కథ వలన నేర్చుకోవాల్సిన నీతి ఏమంటే, మనము మన గురువునందే స్థిరమైనటువంటి నమ్మకము ఉంచుకోవాలి. దానిని ఇంకెక్కడికి మార్చుకోకూడదు. వచ్చే అధ్యాయంలో ఇంకొన్ని సాయిలీలలు తెలుసుకుందామని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఇంకా ఏమేమి చేశారు, ఎంతమందిని ఎలా అనుగ్రహించారు అన్న విషయాలన్నీ కూడా ముందు ముందు అధ్యాయాల్లో మనకి ఈయన గ్రంథకర్త మనకి తెలియచేస్తున్నారు. ఈ అధ్యాయాన్ని ముగించుకునే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పుకొని ముగించుకుందాం. మనకి బాబాకి సంబంధించినటువంటి సాంప్రదాయాలు ఒక 3 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 3 ఏంటి? ధుని, దక్షిణ, ధూళి దర్శనం. ఈ ధుని గురించి, దక్షిణ గురించి ఇంతకుముందు అధ్యాయాల్లో మనం దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ ధూళి దర్శనం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఏంటంటే, చాలామందికి తెలియక ఈ ధూళి దర్శనం పేరుతో అశుభ్రంగా దైవ దర్శనాలు చేస్తూ ఉంటారు. అశుభ్రంగా చేస్తూ ఉంటారు అంటే దాని యొక్క విశిష్టత తెలియక. షిరిడీ ప్రయాణం అయ్యి వెళ్ళాక బాబాని చూడాలి అనే ఆత్రంతో, అంటే షిరిడీకి వెళ్ళాలి అని అనుకునే ఆతృతతో ప్రయాణమై వెడతారు కదా. ఆ వెళ్ళిన తర్వాత బాబాని చూడాలి అనే ఆత్రంతో పరితపిస్తూ బండి దిగగానే సరాసరిగా దర్శనానికి వెళ్ళాలనే ఆలోచన, ఆ వెళ్ళడాన్నే ధూళి దర్శనం అంటారు. అంటే మనసులో ఆ ఆత్రం ఉండాలి. ఏదో దిగ్గానే వెళ్ళి దర్శనం చేసుకోవాలని కాదు. అంటే ఇంకా ఆలస్యం అయిపోతుంది. మనము బసకి వెళ్ళి అన్ని స్నానాధికాలు ముగించుకుని వెళ్ళేటప్పటికి కొంత సమయం గడిచిపోతుంది కదా. అంత సమయం వేచి ఉండలేక వెంటనే చూడాలన్న కోరిక ఉంటుంది కదా, ఆ కోరికతో వెళ్ళడాన్నే ధూళి దర్శనం అంటారు. అది బాబా వరకు సమ్మతమే, అంతేకాని అన్ని చోట్ల అన్ని దేవాలయాలకు కాదు. కానీ అన్ని చోట్ల ఆ నియమం లేదు. మళ్ళీ శ్రీశైలంలో కూడా ఉంది ధూళి దర్శనం. అక్కడ కూడా అలా చేసుకోవచ్చు, వెంటనే దర్శనం చేసుకోవచ్చు. అలాగే అవకాశం ఉన్నంత వరకు పరిశుభ్రంగా వెళ్ళటమే మంచిది. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలకు కొన్ని కష్టతరమైన చోట్ల అవకాశం దొరకనిచో అది భగవంతుడికి సమ్మతమే. కొన్ని చోట్ల మనకి స్నానాధికాలు ముగించుకుని వెళ్ళే అవకాశం ఉండనప్పుడు అది భగవంతుడికి సమ్మతమే. కానీ అవకాశం ఉన్నంత వరకు పరిశుభ్రంగా వెళ్ళటమే ఉత్తమం. ముఖ్యంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్తున్నారు. కానీ నా వరకు నా మనసు పవిత్రంగా ఉంది, అంటే నేను బాగానే ఉన్నా, నా మనసు పవిత్రంగా ఉంది, నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనే వాదనలు చేయకుండా కొన్ని చోట్ల కొన్ని నియమాలు ఉంటాయి కనుక వాటిని అనుసరించడం మంచిది, ఆ ప్రకారం వెళ్ళడమే మంచిది అని చెప్పి మనకి పెద్దలు తెలియచేస్తున్నారు. ధూళి దర్శనం కూడా అలాంటిదే
వెళ్ళాలని ఆత్రంతో వెళ్ళడం తప్పులేదు, వెళ్ళొచ్చు. కానీ అన్నిటికీ ఆ నియమాలు వర్తించవు. ఎక్కడ ఏ నియమాలు ఉన్నాయో ఆ నియమాలు పాటిస్తే మనకి తీర్థయాత్ర ఫలితం ఉంటుంది. లేకపోతే ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత శ్రమపడి వెళ్తే మనం ఆ నియమాలు పాటించకపోతే ఆ తీర్థయాత్ర ఫలితం మనకి లభించదన్నమాట. అందుకని తగిన జాగ్రత్తతో నియమ నిబంధనల్ని పాటిస్తూ పరిశుభ్రంగా పవిత్రమైన మనసుతో దైవ దర్శనం చేసుకొని దానివల్ల భగవంతుని అనుగ్రహం పొందండి అని చెప్పి మనకి పెద్దలు ఇంత వివరంగా తెలియజేస్తున్నారు. ఇది ఇందులో ఉన్నటువంటి ధూళి దర్శనంలో ఉన్నటువంటి ఆంతర్యం. కనుక ఈ విషయంతో మనం ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. ఆ సాయినాథుని అనుగ్రహంతో ఈ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నాం. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం అవతు. స్వస్తి.